రోజుల్లో చాలామంది చెప్పడం జరుగుతుంది ఏమనంటే, నా భర్త నన్ను వదిలేసిపోయాడు. నా భర్త మా ఇంట్లో ఉండట్లేదు. తిరిగి రావాలని ప్రార్థించండి. నా భర్త నా దగ్గర ఉండట్లేదు. నా భర్త విడాకులు అడుగుతున్నాడు. నా భర్త నన్ను వదిలేసాడు. ఇవన్నీ నేను వింటా ఉన్నాను. అయితే ఇదంతా మీ వెర్షన్. అంటే ఇప్పుడు ఒక కాయిన్‌కి 2 సైడ్‌లు ఉంటాయి కదా! ఒక్క కాయిన్‌కి 2 సైడ్‌లు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పేదంతా ఒక సైడ్. అవతలి సైడ్‌లో ఏముందో, అవతలి భాగంలో ఏముందో తెలియదు కదా! మీరు ఇవన్నీ చెప్తా ఉంటే అసలు ఏంది దేవా! ఏమైంది? ఎందుకు వీళ్ళు ఇంతమంది ఇంత సఫర్ అవుతున్నారు నీ బిడ్డలు? హ్మ్. ఎందుకింత బాధపడుతా ఉన్నారు? ఎందుకు తమ భర్తలు వాళ్ళని వదిలేసి పోతా ఉన్నారు? వివాహము అన్నిటికంటే ఘనమైనది గదా! వివాహము అన్నిటికంటే చాలా ఘనమైనది. అవునా కదా! దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయలేరు అని నీ వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ భర్తలు ఎందుకు భార్యలను విడిచి వెళ్ళిపోతుంటున్నారు? అసలెందుకు? ఏం జరుగుతుంది? అని నేను ప్రార్థనలో పెట్టిన. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మాట్లాడడానికి కొన్ని విషయాలు నా మనస్సులో ఉంచిండు. కొన్ని ఆలోచనలు నా మనస్సులో పెట్టడం జరిగింది.